Hello, welcome to Sanat Minister Spoken English. Today we are going to know about how to make question forms. ఈరోజు మనము క్వశ్చన్ ఫామ్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనము ఒకరితో మాట్లాడేటప్పుడు మనం కన్వర్సేషన్ జరిగేటప్పుడు మనం క్వశ్చన్స్ వేయాలి, అంటే ప్రశ్నలు వేయాలి, అంతే కదా. మన ప్రశ్న అడిగితేనే వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు. దాన్ని బట్టి మనము కన్వర్జేషన్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. దానికి మరి ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ తయారు చేయాలో చూద్దాం. మనకు ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం, వర్బ్స్ ఉంటాయని చెప్పాం. ఏవి? V1, V2, V3, V4, V5 ఐడియా ఉందిగా మీకు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ప్లేస్, వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్, వాక్స్. ఓకే, ఇవి ప్రధాన వర్బ్స్ అంటాం, అంటే మెయిన్ వర్బ్ అంటాం అన్నమాట. ఈ వర్బ్ యొక్క కర్తవ్యం ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తి అంటే సబ్జెక్ట్ చేసే పనిని తెలియజేస్తుందని చెప్పాం. మరి క్వశ్చన్స్ మనము వేయడానికి మనకు ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఉంటాయన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే సహాయక క్రియలు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్, విల్, ఇలా ఉంటాయి అన్నమాట. మొత్తం టోటల్గా అవి 24 ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు మనము కొన్ని చూద్దాం. డూ, డస్, డిడ్ పైన. డూ యూ గో టు కాలేజ్ డైలీ? ఇది ఒక క్వశ్చన్. అలాగే డూ దే ప్లే కబడ్డీ డైలీ? ఇది ఒక క్వశ్చన్. ఇలా మనం డూ పోయిస్తున్నాం. ఇక్కడ నేను వెళ్ళొచ్చా అంటే డూ ఐ గో అంటాను. అలాగే నువ్వు వస్తావా అంటే మనం డూ యూ కమ్ అంటున్నాం. ఇక్కడ డూ అంటున్నాం అంటే డూ ఐ గో అని, డూ యూ లెర్న్ ఇంగ్లీష్ అని, అలాగే డూ వీ ప్లే కబడ్డీ గేమ్ అని, డూ దే పే ద ఎగ్జామినేషన్ ఫీ అని మాట్లాడుతున్నాం. అంటే ఐ, వీ, యూ, దే, వీటితో మనం డూ అనే ఒక హెల్పింగ్ వెబ్ను తీసుకొని మనము క్వశ్చన్ తయారు చేస్తున్నాము. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారా? డూ దే రైట్ ఎగ్జామినేషన్? వాళ్ళు పరీక్ష రాస్తారా అంటున్నాం. అప్పుడు డూ పోయిస్తున్నాం. ఈ రకంగా మనము డూ పెంచుకొని మాట్లాడవచ్చు. ఉదాహరణకి మీరు కలుస్తారా అంటున్నాం. డూ యూ మీట్ అంటున్నాం. అర్థం చేస్తున్నాం మీరు ఇక్కడ డూ వస్తుంది అనమాట. మరి డస్ ఎప్పుడంటే ఈ, షీ, ఇట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ తోటి మనము డస్ ఉపయోగిస్తాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆమె తెలుగు మాట్లాడుతుందా అంటే ఏమంటున్నా? డస్ షీ స్పీక్ తెలుగు లాంగ్వేజ్ అంటున్నాం. అతడు హిందీ మాట్లాడతాడా అంటే డస్ హీ స్పీక్ హిందీ లాంగ్వేజ్ అంటున్నాం. ఓకే, అలాగే పిల్లి పాలు తాగుతుందా అంటున్నాను. దానికి ఎలా చెప్పాలి? డస్ ద క్యాట్ డ్రింక్ మిల్క్? అర్థం చేశారా? హీ, షీ, ఇట్తో నేను డస్ అనే యొక్క హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తున్నాను. ఇలా క్వశ్చన్ వేస్తే వాళ్ళు మనకు సమాధానం రిప్లై చేస్తారన్నమాట. ఓకేనా? ఎప్పుడే కానీ అతను అడుగుతున్నాం, మీరు ఈరోజు క్లాస్కి వస్తారా అన్న. డూ యూ అటెండ్ ద క్లాస్ టుడే? డూ యూ అటెండ్ అంటున్నా. డూ యూ ప్లే అంటే మీరు ఆడతారా? డూ యూ ఈట్ అంటే మీరు తింటారా? అలా అంటే ఐ, వీ, యూ, దే, వీటితో డూ ఉపయోగించండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, అంటే మెయిన్ వర్బ్ అన్నమాట. మీరు క్రికెట్ ఆడతారా అంటే డూ యూ ప్లే క్రికెట్? డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్టు, ప్లే అనేది మెయిన్ వర్బ్. ఓకే, ఇది తోడుగా మనం క్రికెట్ అంటున్నాం అంటే ఆబ్జెక్ట్. మనం తెలుసుకున్నాం మొదటి వీడియోలో. ఇట్లా ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే ఒక
వాక్యం నిర్మాణం ఎట్లా ఉండాలంటే సబ్జెక్ట్ ఫస్ట్ ఉండాలా, తర్వాత వర్బ్ ఉండాలా, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలా. దాన్ని ఏమన్నామంటే ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అన్నాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇలా స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఈ యొక్క క్వశ్చన్స్ ఇలా తయారు చేసినప్పుడు మనం జాగ్రత్తగా డూ డస్ను ఉపయోగించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది వర్బ్స్ మొత్తము ఈ V1, V2, V3, V4, V5 ఉన్నాయి కదా, వాటిని ఒక 5 వర్బ్స్ మనం ప్రధానంగా ఉపయోగించుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక 5, ఇట్లా కొన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వీ కెన్ మేక్ ఏ సెంటెన్స్, దట్ మీన్స్ క్వశ్చన్ ఫార్మ్స్. అండ్ అలాగే మనకు ఒక 5 టైప్స్ చెప్పుకోవచ్చు వాక్యాలు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తాను అంటే ఐ గో. ఎటు వెళ్తావు? ఐ గో టు స్కూల్. నేను వెళ్ళను. మొట్టమొదటి ఐ గో టు స్కూల్ అనేది అసర్టివ్ సెంటెన్స్, దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ కూడా అంటామంట. నేను వెళ్ళను అంటే ఐ డు నాట్ గో అంటే ఐ డోంట్ గో టు స్కూల్. రెండవది సెంటెన్స్ అయిపోయింది. మూడవ టైప్ ఏంటంటే క్వశ్చన్. ఎట్లా? నేను వెళ్తానా అంటే డూ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తానా అంటున్నాను. ఒకవేళ ఎస్ అంటే ఎస్ ఐ గో టు స్కూల్ అనాలి. నో అంటే నో ఐ డోంట్ గో టు స్కూల్ అని చెప్పాలి. ఓకే. అలాగే క్వశ్చన్లో ఇంట్రాగేటివ్ మళ్ళీ ఎలా మనం ఏమంటున్నాం? డూ ఐ గో టు స్కూల్ అన్నా కదా, నేను స్కూల్కి వెళ్తానా అంటున్నా. దానికి డోంట్ అని రాయాలి నెగిటివ్ అయితే. ఎట్లా? డోంట్ ఐ గో టు స్కూల్, ఏంటి నేను స్కూల్కి వెళ్ళనా అట్లా. అంటే డూ ఐ గో టు స్కూల్, డోంట్ ఐ గో టు స్కూల్. ఇట్లా మనం క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు, మన ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆన్సర్లో పాజిటివ్ అయితేనేమో అఫర్మేటివ్ అంటాము, ఒకవేళ అది నాట్ లేక నో అంటేనేమో నెగిటివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతారా అంటే డూ దే అటెండ్ ద క్లాస్, వాళ్ళు క్లాస్కి అటెండ్ అవుతారా? ఒకవేళ అవుతారు అనుకో ఎస్ దే అటెండ్ ద క్లాస్, అవును వాళ్ళు క్లాస్కు హాజరవుతారు. కాదనుకో నో దే డోంట్ అటెండ్ ద క్లాస్, లేదు వాళ్ళు క్లాస్కు హాజరు కావడం లేదు అంటాం. ఇలా మనము డూ డస్ మీద క్వశ్చన్స్ తయారు చేసుకొని ఇష్టం వచ్చిన ఆన్సర్స్ కూడా మనం పొందవచ్చు. అంటే అకార్డింగ్ టు క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది కదా. ఇకపోతే దీని తర్వాత మనము ఈజ్, యామ్, ఆర్ వాటితో ఇట్లా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను అనుకో ఐ యామ్ గోయింగ్ అంటాను. నేను వెళ్తున్నానా అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. వెళ్తే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అంటాం. లేకపోతే నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ అంటాం. ఇది యామ్ అంటే ఐతో యామ్ వస్తుంది. ఇకపోతే ఈ షీట్తో ఈజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వస్తుందా అంటే ఈజ్ ద గర్ల్ కమింగ్ హియర్, ఆ అమ్మాయి ఇక్కడ వస్తుందా అంటే ఎస్ ద గర్ల్ ఈజ్ కమింగ్ హియర్. నో 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 షీ ఈజ్ నాట్ కమింగ్ హియర్. వస్తేనేమో ఎస్ షీ ఈజ్ కమింగ్ అంటాం, లేకపోతే నో షీ ఈజ్ నాట్ కమింగ్ అంటాం. అలాగే హీ మీద కూడా ఈజ్ హీ కమింగ్ హియర్, ఎస్ హీ ఈజ్ కమింగ్ హియర్, నో ఈజ్ నాట్ కమింగ్ హియర్ అట్లా. అలాగే మిగతా అనుకో ఇలా వీ, యూ, దేతో ఆర్ వస్తుంది హెల్పింగ్ వర్బ్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ వారు ఎదురు చూస్తున్నారా నా కొరకు, ఆర్ దే వెయిటింగ్ ఫర్ మీ. ఎదురు చూస్తున్నారు అనుకో ఎస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. నో లేదనుకో నో దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ మీ. ఇది మనకు క్వశ్చన్ తయారు చేయడానికి డూ డస్. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఇలా ఎన్నైనా క్వశ్చన్స్ తయారు చేసుకొని మనం జవాబు రాబట్టుకోవచ్చు. జవాబులు అనేది అది పాజిటివ్ ఉండవచ్చు, నెగిటివ్ ఉండవచ్చు. ఈ రకంగా డైలీ మనం మాట్లాడినట్లయితే ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క వర్బ్ను తీసుకొని ఉపయోగించుకున్నట్లయితే మనం ఇంగ్లీష్ అభివృద్ధి చేసుకోవచ్చు.